ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత కేబినెట్లో తీర్మానం చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అంత నివేదికను అంత షార్ట్ టైంలో ఎట్లా చదివారు, 60 పేజీలకు ఎట్లా కుదించారు, ఏ అంశాలు 60 పేజీలకు వచ్చారు, అసలు పూర్తి పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు అన్నటువంటి ప్రశ్నలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు ఈరోజు విచారణ జరిగాయి. దాంట్లో ప్రధానంగా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగింది ఈరోజు కోర్టు. సో దానికి సమాధానం ఏముండబోతోంది, ప్రభుత్వాన్ని ఇరుకునబడేటువంటి పరిస్థితి ఉందా, బుమరంగ్ అవుతోందా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగానే పనికిరాని ప్రాజెక్టా, కూలేశ్వరం నిజమేనా, సో భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి, రేపు కోర్టు నుంచి ఎట్లాంటి డెసిషన్ రాబోతోంది. ప్రేమ్ గాంధీ గారు గుడ్ ఈవినింగ్. సో ఎట్లాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు కట్టారు అన్నది వార్త ఒకటైతే కనుక పూర్తిగా 12 జాతీయ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో సంస్థలు అన్ని అనుమతులతోనే మేము కట్టుకున్నాం. సిడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయి, జలవనరుల అనుమతులు ఉన్నాయి, అట్లాగే ప్రకృతికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఉన్నాయి, ప్రతి అనుమతులు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు పీపీటీ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో ఒక బురద జల్లేటువంటి క్రమం, కమిషన్ రిపోర్టు, ప్రభుత్వం చెప్పినట్టే కమిషన్ కూడా ఒక రిపోర్ట్ రాసుకొచ్చి మా మీద బురద జల్లుతోందని చెప్పేసి వీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈరోజు కోర్టులో జరిగినటువంటి ఈ సందర్భంగాని ఈ అంశంపైన రెస్పాన్స్ ఏంటి? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులు, అలాగే శేషు గారికి, శ్రీనివాస్ గారికి, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నమస్కారం. కొన్ని మనము వాస్తవాలుగా చూడాల్సినటువంటి అంశం వేరుంది, లేదా ఇప్పుడు ఇలా కోర్టు విషయం కానీ, లేదా మన అధికార పార్టీ కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వీరిద్దరి మధ్యన కూడా అనేకమైనటువంటి వ్యత్యాసాలు మనం ప్రతి క్షణం చూస్తూ ఉండొచ్చు. ఫస్ట్ ఏమన్నారు, అసలు విచారణ అవసరం లేదని చెప్పి వాళ్ళే కోర్టుకు పోయారు. విచారణ అవసరం లేదని కోర్టుకు పోయినప్పుడే వాళ్ళు తప్పున్నదా లేదా అనేది ప్రజలందరూ కూడా గమనించారు. అవసరమా లేదా అనేది పక్కన పెట్టండి, ముందు వాళ్ళు విచారిస్తామంటే ఆ కమిషన్ వద్దు, ఆయన వద్దు, అసలు విచారించొద్దని కోర్టుకు పోయారు. సరే విచారణ తర్వాత నోటీస్ ఇచ్చిన విడతల వారిగా ఒక్కొక్కరిని అందరినీ పిలిచారు. అంతా విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళా కోర్టుకు పోయి అసలు విచారణనే తప్పు జరిగింది అంటే మీరు ఎందుకు పోయారు, మళ్ళా ఎవరు పొమ్మన్నారు, నోటీస్ ఇచ్చినప్పుడు ఎందుకు పోయారు, ఎందుకు రెస్పాండ్ అయ్యారు, ఎందుకు మాట్లాడారు, ఎందుకు వీళ్ళు అనేకమైనటువంటి సమాచారం ఇచ్చారు, ఆ సమాచారం అంతా తప్పు అని వీళ్ళే అంటున్నారు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ సమాచారం ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ విచారణకు హాజరవుతుంది, హరీష్ రావు హాజరవుతాడు, కేసీఆర్ హాజరవుతాడు, దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన అనేక మంది అధికారులు అందరూ హాజరవుతారు, దానికి సంబంధించిన నివేదిక మొత్తం తయారవుతుంది. 600 పేజీల నుంచి 60 పేజీలకు కుదించడం అయిపోతుంది. అన్ని అయిపోయిన తర్వాత ఇలా విచారణ తప్పు జరిగింది, కమిషనే తప్పు, వాడే తప్పుడు ఆరోపణలు అనంటే ఇక ఎంత హాస్యాస్పదం అంటే అంతే హాస్యాస్పదం. నిజంగా కూడా రెండు పార్టీలు సమన్వయంగా ఎక్కడనో ఒకరినొకరు కాపాడుకుంటారు మళ్ళొకసారి కనిపిస్తుంది. ఎందుకంటే ముందు మాటలకి ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచనలకు చాలా మార్పు కనబడుతుంది. కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా ఎక్కడ మాకు అనిపిస్తలేదు. సో రిపోర్ట్ కరెక్టే అంటున్నారా? రిపోర్ట్ కరెక్టే, రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్నారా? కోర్టుకు వెళ్ళడంలో తప్పేం లేదు కదా? ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ కరెక్టే అనుకున్నాము. సరే కాంగ్రెస్ పార్టీ ఒక వరకు స్టెప్ వేసి సరే కమిషన్ వేసింది, ఘోష్ కమిషన్ రిపోర్ట్ సరిగ్గానే ఇచ్చింది అనుకుంటాం. ఆ రిపోర్ట్ లో కూడా ఏముంది ఏం సంగతి వాళ్ళు కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేగా, అంటే ఇంకా కూడా గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మళ్ళా ఎప్పుడైతే వీళ్ళు పెడతారో వెంటనే హరీష్ రావు వీళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ బయటికి వచ్చి ఇట్లా మాట్లాడిన హరీష్ రావు తెల్లరే హడావిడి చేసి వాళ్ళ భవన్లు అందరిని పిలిచి వాళ్ళ నాయకులు అందరిని పిలిపించేసి మళ్ళీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి నేను ఇట్లా చేయలే, నేను ఇట్లా చేయలే, నేను ఇట్లా చేసినా, నేను ఇట్లా అయింది, దీనికి ఇదైంది అని మొత్తం వివరణ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి తోడు ఇవాళ మళ్ళీ 2 అడుగులు ముందే ఇక్కడ ఒక పొలిటికల్ ఎజెండా కనిపిస్తుంది, రాజకీయంగా కుట్ర కోణం ఉంది కాబట్టి కమిషన్ రిపోర్ట్ జనరల్గా ఒక నివేదిక అందజేస్తే, ప్రభుత్వానికి అందజేస్తే దాన్ని సిఎస్ దగ్గరికి పోవాలా, అక్కడ సంతకాలు చేయాలా, కేబినెట్లో చర్చించాలి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టినట్టు ప్రెస్ మీట్లో మిగతా విషయాలు. బట్ అన్నిటికంటే ముందే మీడియాలో లీక్లు చేసిన అన్నిటికంటే ముందే మీడియాలో మొత్తం 60 పేజీల నివేదికలు మొత్తం సర్క్యులేట్ అయినాయి, చక్కర్లు కొట్టాయి. ఒక చర్చ మొత్తం జరిగిన తర్వాత అప్పుడు కేబినెట్లో ఈ చర్చ జరగడం జరిగింది. సో ఇది కుట్రకోణం బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడానికి ఇదంతా కుట్ర చేస్తున్నారు. మీడియాకి ఎట్లా లీక్ చేసింది, బయటకి ఎట్లా వచ్చింది, ప్రభుత్వమే బీఆర్ఎస్ మీద బురద జల్లుతోందని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. సరే ఆరోపణలు అనుకుందాము, చేస్తుంది అనుకుందాం, సంతోషం. దాంట్లో కూడా సరే వాళ్ళ పార్టీ డిఫెన్స్ కాబట్టి వాళ్ళ ఆరోపణలు చేస్తా ఉంది. ఆరోపణలు చేసినప్పుడు ప్రతి ఆరోపణలు ఏడ చేయాలి, అసెంబ్లీలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయిండు? అసెంబ్లీలో చర్చలు పెడతాన్నారు కదా వాళ్ళు, అసెంబ్లీలో దీని మీద చర్చ కూడా పెడతాము, చర్చకు కూడా వస్తాము అని అన్నారు. చర్చలు వీళ్ళు మాట్లాడమనండి, కేసీఆర్ గారే స్వయం ఇవ్వమనండి, కేసీఆర్ గారే వివరణ ఇవ్వమనండి, జరిగినటువంటి విషయాలంతా చెప్పమనండి. కమిషన్ ముందర మాట్లాడినప్పుడు మీరు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడలేరా?
అసెంబ్లీ మాట్లాడడానికి అవకాశం ఉంది కదా, అసెంబ్లీ దాని మీద చర్చించడానికి అవకాశం ఉంది కదా, జరిగిన వివరాలంతా కూడా చెప్పడానికి అవకాశం ఉందిగా. చెప్పకుండా మళ్ళీ వాళ్ళే అత్యుత్సాహం చేసి కోర్టుకు పోయినప్పుడే ఆలోచన అర్థమవుతుంది. ఖచ్చితంగా ముమ్మాటికి తప్పు జరిగింది, వీళ్ళు నిందితులుగా వాళ్ళకి అర్థమైంది. డిఫెండ్ చేసుకోవడానికి అన్ని దారులు వెతుకుతున్నారు, ఒక్క దారి కాదు అనేక దారులు వెతుకుతున్నారు. ఆ దారులలో పలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కోర్టు కనబడుతుంది. ఇవాళ ఎవరైనా చూడండి, ముందస్తుగా ఏదైనా జరిగింది అంటే కోర్టుకు వెళ్ళిపోతున్నారు. అంటే ముందస్తుగా కేసు పెట్టకపోవడం కోర్టు న్యాయస్థానం కోర్టు న్యాయాన్ని కాపాడుతుంది అన్నగారు, కోర్టు న్యాయాన్ని కాపాడుతుంది, న్యాయం చేస్తున్నప్పుడు న్యాయం కాపాడుతుంది. తుపేల్ రిపోర్ట్ కాబట్టి తుపేల్ రిపోర్ట్, అది ఆ రిపోర్ట్ తుపేల్ రిపోర్ట్, అందులో మీ భాగస్వామ్యం కూడా ఉన్నది. మీరు ఏదైతే రేవంత్ రెడ్డిని కాపాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి. అదే విధంగా ఈ నీళ్లు బనకచెర్ల నీళ్లు పోవాలి. ఎందుకంటే ఏదైతే 3000 టీఎంసీలు ఏదైతే గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయో వాటిని కూడా కృష్ణా అనుసంధానం చేసి ఎత్తుకపోవాలి. ఇలాంటి మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు అదే విధంగా రేవంత్ రెడ్డి అంతా కలిసి ఎన్ని రోజులు కాపాడుకుంటూ చూద్దాం. రెండేళ్ల తర్వాత ఎవరైనా మొత్తం బహిర్గతం అవుతుంది. ఈ మొత్తం కుట్ర మొత్తం చంద్రబాబు నాయుడు అంటారు. 100% చంద్రబాబు కుట్ర నీకేం తెలుసు? చంద్రబాబు కుట్ర మీకేం తెలుసు? చంద్రబాబు కుట్ర మేము అనుభవించిన వాళ్ళు, మీరు ఏ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళని మీరు మాట్లాడతారు. మాకు తెలుసు, కన్నీళ్ళ బాధ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎన్ని ఎన్కౌంటర్లు చేయించింది తెలుసు. చంద్రబాబు నాయుడు కరెంట్ రాకుండా 2700 మెగావాట్ల తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంట్ ఇవ్వకుండా తెలంగాణ చీకటి ఎక్కడ అనుకున్నాం? అప్పుడు అంటే బీజేపీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. బీజేపీ కూడా ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారింది అని చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఈ కమిషన్ కూడా అవినీతి సంబంధించినటువంటి విషయం కాదు, ప్రాజెక్ట్ నిర్మాణ లోపం, ప్రాజెక్ట్ డిజైన్ లోపం దానిపైన జరగాలి. బట్ పూర్తిగా కూడా ఇది ఒక వన్ సైడెడ్ గా బ్లేమ్ చేయడానికి ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ కమిషన్ ఎంక్వైరీ చేస్తున్నది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి హోదాలో ఉండి రాష్ట్రానికి వచ్చి ఒక రాజకీయంగా మాట్లాడేటప్పుడు మనిషికి సోయి ఉండాలి. మేము ఎందుకంటే 94,000 కోట్లు నేను చెప్పేది 94,000 కోట్లు ఆర్ఈసీ కంపెనీ దగ్గర ఏదైతే తీసుకొచ్చింది ఏదైతే 80,190 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. 1,00,000 కోట్లు అని మోడీ చెప్తే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే తెలంగాణ మీద వ్యతిరేకం ఆయనకున్నది, అదే విధంగా నిర్మలా సీతారామన్ కున్నది. 2 బడ్జెట్లలో 0 తీసుకొచ్చిన వాళ్ళు 8 ఎంపీలు గెలిచి ఏం తీసుకొచ్చిళ్ళు? ఈ రోజు రవిచంద్ర అడిగి గురించి మీరు ఏం అడిగిళ్ళు? మీరు 8 మంది ఉత్సాహం కావాలి. మీరు ఎంజాయ్ చేయండి. అదే విధంగా కాంగ్రెస్ 17 మంది ఉత్సాహ విగ్రహాలు తెలంగాణకు మీరు అక్కెరాలు దొరికి రావాలని మీరు ఎంపీలు ఏం చేసినండి? తెలంగాణకు ప్రాజెక్టు జాతీయ హోదా అయ్యారు, ఒక మెడికల్ కాలేజ్ అయ్యారు. ఏం నిర్మాణం ఏం చేసింది? తెలంగాణకు జాతీయ హోదా ఇప్పటికైనా కాళేశ్వరం జాతీయ హోదా లేని దానికి సంబంధించిన అధికారి ఎట్లొస్తాడు? ఎవరు గెలిచారు? చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి, మోడీ ఇవన్నీ కలిసి ఆడిన నాటకం ఎన్నికల ముందు. మీకు కూడా తెలియదు, మీకు కూడా అంత క్లారిటీ లేదు. తెలంగాణకు నీళ్ళు రావడం ఇష్టం లేదా? తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి. బీజేపీకి సూటిగా అడుగుతున్నా, తెలంగాణకు నీళ్ళు వాళ్ళ వద్ద, మేడిగడ్డ కట్టాల వద్ద చెప్పండి. మేడిగడ్డ కట్టాల అది కాదండి. ఇప్పుడు అక్కడ నేను చెప్తా వినండి. ఎందుకంటే అక్కడ మనకు ఏదో చాపరాల్ వైల్డ్ డ్రాఫ్ట్ ఛాన్సర్ ఉండదు. జీవితాంతం కష్టపడ్డా కూడా అక్కడ పర్మిషన్ రావన్నది జగమేరిన సత్యం. అదే విధంగా సిడబ్ల్యూసీ వీళ్ళకి సమస్య నీళ్ళు లేవు. ఒక నిమిషం ఆగండి. నీళ్ళు లేవు అని చెప్తే ఏదైతే వాళ్ళే సంస్థ మొత్తం కంప్లీట్ గా ఏదైతే ఒక మొత్తం సర్వే చేసి మేడిగడ్డలా కట్టుకోమని చెప్పిన తర్వాత కట్టుకున్నాం. 11 రకాల పర్మిషన్ తీసుకున్నాం. అదే విధంగా కేబినెట్ ఆమోదం ఉన్నది. అదే విధంగా గవర్నర్ స్పీచ్ బడ్జెట్ లో ఒక నిమిషం ఆగండి మిత్రం, ఒక నిమిషం ఆగండి. అసెంబ్లీ ఆమోదం ఉన్నది. అంటే 119 మంది, ఒక నిమిషం ఆగండి. 119 మంది ఎమ్మెల్యేల ఆమోదం అంటే ప్రజల తీర్పు ద్వారానే ఏదైతే కాళేశ్వరం కట్టుకున్నాం. 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన 40 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం కట్టినాం. నువ్వేం కట్టావు? నువ్వేం ఇచ్చినావు? తెలంగాణకు అనాదిగా అన్యాయం చేసిన 2 పార్టీలు. అదే విధంగా నిపుణుల కమిటీ కూడా నిపుణుల కమిటీ కూడా ఆమోదం లేదంటే నిపుణుల కమిటీ కూడా కంప్లీట్ గా వాళ్ళు ఏదైతే
అవును. మొత్తం కంప్లీట్ గా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా హాజరై వాళ్ళు మొత్తం కంప్లీట్ గా మీకు కంప్లీట్ క్లియర్ గా ఇచ్చిన తర్వాతనే మా ప్రాజెక్ట్ కట్టుకున్నారని చెప్తారు. ఎంత దౌర్భాగ్యం అండి. అదే విధంగా చెప్తా వినండి, మీ చంద్రబాబు మీద కూడా కమిషన్ ఏర్పాటు చేసిళ్ళు, కాంగ్రెస్ సంబంధించిన ఇందిరాగాంధీ మీద కూడా ఉన్నది. అదే విధంగా కాటన్ గారి మీద కూడా 900 క్వశ్చన్లు అడిగినండి. కాటన్ గారు ఏదైతే ప్రాజెక్టు కడితే ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు మంచి చేసిన వాళ్ళ మీద ఇప్పటికి కూడా రాళ్ళ దెబ్బలే ఉంటాయండి. రాళ్ళున్న చెట్టుకు దెబ్బలు ఎక్కువ ఉంటాయో ఆ విధంగానే మేము తెలంగాణకు నీళ్ళు ఇచ్చినాం. నువ్వేమి ఇచ్చినావు బీజేపీ, అదే విధంగా కాంగ్రెస్ ఏమి ఇచ్చింది. ఒక నిమిషం ఆగండి, చిన్న విషయం చెప్తా. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు 2014 ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. నేనేమంటున్నా 2014 ముందు ఎస్ఆర్ఎస్పీ తర్వాత లాస్ట్ కు మళ్ళీ ధవళేశ్వరం ఉంటుందండి. 750 కిలోమీటర్ల ఏదైతే గోదావరి తెలంగాణలో ప్రవేశిస్తే ఏదైతే ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఏదైతే మళ్ళీ ధవళేశ్వరం ఉంటుందా అండి, సిగ్గుండాలి కదా. మీరు ఏం చేసిన తెలంగాణ? తెలంగాణ వచ్చిన తర్వాత మేము కట్టినాం ఎస్ఆర్ఎస్పీ తర్వాత నదర్మట్, దాని తర్వాత ఏదైతే ఎల్లంపల్లి తర్వాత ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మాట్లాడండి. ఎల్లంపల్లి తర్వాత ఏదైతే సుందిల తర్వాత అన్నారం, అదే విధంగా అన్నారం తర్వాత మాట్లాడు మేడిగడ్డ తర్వాత ఏదైతే సమ్మక్క సాగర్, దాని తర్వాత ఏదైతే ఏం మాట్లాడతారండి సీతమ్మ సాగర్, గిన్ని కట్టుకున్నాం. తెలంగాణకు నీళ్ళు అందించడం, తాగునీరు సాగునీరు అందించడం. మీరేమిచ్చిల్లు? మీరేం చెయ్యలేరు. ఎప్పటికీ బీఆర్ఎస్ మీద పనిచేయాలి. కేసీఆర్ గారిని తిట్టాలి, కేసీఆర్ హరీష్ రావు గారిని తిట్టాలి, లేకపోతే ఇంకోరిని తిట్టాలి. పనికిరాదన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే ఇప్పుడు విడుదల చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఆ నీటి ప్రవాహం నడుస్తుంది. ఒకటైతే గనక ఈ కమిషన్ విచారణను తప్పుపడుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇది వన్ సైడెడ్ గా ఉంది. మమ్మల్ని బ్లేమ్ చేయడానికి, కేసీఆర్ బ్లేమ్ చేయడానికి ఇది కమిషన్ పనిచేసింది అన్నది ఒక పాయింట్. తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఏదైతే తెలంగాణ ఏర్పడక ముందు ఏదో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇరు ప్రాజెక్టులు, ఎందుకంటే తెలంగాణ ఆంధ్రకు సంబంధించి 1486 టీఎంసీలు మనం వాడుకోమని ఏదైతే అక్కడ ఉన్న మన కమిషన్లు చెప్పిన తర్వాత ఏదైతే దాని తర్వాత ఎందుకంటే మనకు 968 టీఎంసీలు, అదే విధంగా 518 టీఎంసీ ఏదైతే ఏపీ వాడుకోవాలి. కానీ 518 కాకుండా 776 టీఎంసీలు ఎక్కువ వాడుకుంటారు. అదే 258 టీఎంసీలు ఎక్కువ వాడుకుంటారు. ఏదైతే ఇప్పుడు ఏదైతే వీళ్ళకి బనకచెర్ల కట్టక ముందే బనకచెర్ల కడితే రోజుకు 4 టీఎంసీలు ఎత్తుకపోయి దాదాపు 400 టీఎంసీలు ఎత్తుకపోతే తెలంగాణ ఎడర్ కాకపోతే ఏమైందంటే ఇంకోటి మిగులు జలాల గురించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే 3000 టీఎంసీలు ఏదైతే గోదావరి ప్రవహిస్తున్న నీటిలో వృధాగా పోయి ఏదైతే బంగాళాఖాతంలో కలుస్తున్నాయి 3000 టీఎంసీలు వాడుకోవాలని కేసీఆర్ గారు పక్కా ప్లాన్ తో చేస్తే వీళ్ళు చెప్తున్న దుర్మార్గంగా ఆ నీళ్లను మొత్తం అయితే కృష్ణానదికి ఎత్తుకపోయి మొత్తం కంప్లీట్ గా ఈ నీటి వాట కూడా తుంగలో దొక్కాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ కృష్ణాకు మళ్లించిన తర్వాత ఆ వాట కూడా మాదే అని చెప్తారు. ఎందుకంటే 3000 టీఎంసీలో కూడా మనకు 65% రావాలని, అంటే 2000 టీఎంసీలు రావాలి. తెలంగాణకు ఏదైతే మనకు హక్కుగా ఇంత ముందు మనకు ఏదైతే ట్రిబ్యునల్స్ ఇచ్చిన ప్రకారము 965 టీఎంసీలు, దాంతో పాటు ఇప్పుడు 2000 టీఎంసీలు మిగులు జలాలు, మొత్తం 3000 టీఎంసీల వరకు. వాస్తవంగా చెప్పాలంటే గోదావరి మనదండి. గోదావరికి సంబంధించిన ఈ నీటి వాటాలను స్టెప్ బై స్టెప్ దొంగిలించడానికి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. వాస్తవంగా కాళ్ళ కూడా పని చేస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు. పొలిటికల్ డిస్కషన్ కాకుండా దీని ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. శేషు సార్ కమిషన్